చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నాగార్జున, ధనుష్లు హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రం నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాతలు సునీల్ నారాయణ్ మరియు పుష్కర్ రామ్మోహన్ రావు గారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ మరియు సినిమాటోగ్రఫీ నిఖిత్ బొమ్మిరెడ్డి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, భారతదేశానికి 15 సంవత్సరాలకు సరిపడా చమురు నిల్వలను కనుక్కోవడం జరుగుతుంది. ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన నీరజ్ మిత్రా ఈ చమురు నిల్వ ఎలాగైనా సొంతం చేసుకోవడానికి ఒక రాజకీయ నాయకునికి 1,00,000 కోట్ల లంచాన్ని ఎరచూపి ఆ ప్రాజెక్ట్ డీల్ను ఓకే చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ 1,00,000 కోట్లను ఆ రాజకీయ నాయకుడికి ఇచ్చే ప్రక్రియలో దీనికి సమర్థవంతమైన ఒక వ్యక్తి అవసరమని గుర్తించి ఆ వ్యక్తి కోసం వెతుకుతున్న సమయంలో అతనికి దీపక్ అనే పేరు వినపడుతుంది. ఈ సినిమాలో దీపక్గా నాగార్జున నటించడం జరిగింది. నాగార్జున ఈ సినిమాలో నిజాయితీ గల సిబిఐ ఆఫీసర్గా నటించడం జరిగింది. ఇందులో తన నిజాయితీ వల్ల కొందరు రాజకీయ నాయకులకు శిక్ష పడడం వల్ల ఆ రాజకీయ నాయకులు అతని మీద పగ తీర్చుకోవడానికి నేరాలు అతనిపై మోపి దీపక్ను అంటే నాగార్జునను జైలుకు పంపించడం జరుగుతుంది. ఈ 1,00,000 కోట్ల పంపిణీ వ్యవహారంలో నాగార్జునే సరైన వ్యక్తిని గుర్తించిన నీరజ్ మిత్రా ఎలాగైనా నాగార్జునను బయటికి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులో అతన్ని ఇన్వాల్వ్ చేయాలని పట్టుపడతాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య నాగార్జున దీపక్ ఈ డీల్కు ఓకే చెప్తాడు. ఇక ఈ 1,00,000 కోట్ల పంపిణీ వ్యవహారంలో ముఖ్యంగా 4 బిచ్చగాళ్లను ఇందులో ప్రాముఖ్యతను కల్పించడం జరుగుతుంది. నాగార్జున ఈ 4 బిచ్చగాళ్లను ఈ 1,00,000 కోట్ల పంపిణీ ఈ 1,00,000 కోట్ల పంపిణీ వ్యవహారంలో ఎందుకు తీసుకొచ్చారు? ఈ 4 బిచ్చగాళ్లలో ఒకరే ధనుష్. అసలు ధనుష్కి ఈ సినిమాలో దేవాగా ధనుష్ నటించడం జరిగింది. దేవాకు దీపక్కు ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఈ 1,00,000 కోట్ల వ్యవహారంలో బిచ్చగాళ్లకు ఎలాంటి సంబంధం ఉంది? అసలు ఈ డీల్ సరిగ్గా జరిగిందా లేదా? చివరకు ఈ బిచ్చగాళ్ల పరిస్థితి ఏమిటి అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో దీపక్గా నాగార్జున, నీరజ్ మిత్రాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ నటించడం జరిగింది. అలాగే దేవాగా ధనుష్ నటించడం జరిగింది. అంతేకాకుండా ఇందులో మరో ప్రధాన పాత్రలో రష్మిక మందన కూడా నటించడం జరిగింది. ఇక ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నాగార్జున మరోసారి తన న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో ప్రాముఖ్యమైన పాత్ర నాగార్జునకి ఇవ్వడం జరిగింది. నాగార్జున రాబోయే రోజుల్లో మరో కొత్త పాత్రలు చేయడానికి ఈ పాత్ర ఎంతగానో దోహదపడుతుంది. ఎనిమల్, పుష్ప 2 లాంటి భారీ విజయాల తర్వాత రష్మిక మందన ఇలాంటి పాత్రలకు ఒప్పుకోవడం నిజంగా అభినందనీయం. మరి ఈ సినిమాకు ప్రధాన పాత్ర మరియు బలం ధనుష్. ఈ సినిమాలో దేవాగా ధనుష్ జీవించాడు. ధనుష్ ఈ సినిమాలో బిచ్చగాడి పాత్రను వేయడం జరిగింది. ఈ సినిమాను తన భుజాలపై వేసుకొని నడిపించాడనే చెప్పాలి. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ను ధనుష్ ఈ సినిమాలో చేయడం జరిగింది. ఇక సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ శేఖర్ కమ్ముల. ఇది దర్శకుడి సినిమా, హీరోల సినిమా కాదు. మనకు ఈ సినిమాలో ఎలాంటి హీరోలు, ఎలాంటి హీరోయిన్లు, ఎలాంటి విలన్లు, ఎలాంటి కమెడియన్లు కనిపించారు. కేవలం శేఖర్ కమ్ముల నడిపించే పాత్రలు మాత్రమే మనకు ఈ చిత్రంలో కనిపిస్తాయి. ఎక్కడ ధనుష్ గాని, నాగార్జున గాని, రష్మిక మందన గాని, వీళ్ళ ఇమేజ్ గాని, వీళ్ళ గత చిత్రాల ఛాయలు, గత చిత్రాల తాలూకా పాత్రలు మన మనసులో ఎక్కడా గుర్తుకు రావు. అలా ఈ పాత్రలను శేఖర్ కమ్ముల మలచడం జరిగింది. ఇక ఈ చిత్రాన్ని ఎందుకు చూడాలని విశ్లేషిస్తే, ఈ సినిమాలో ముఖ్యంగా పాత్రల మధ్య అద్భుతమైన భావోద్వేగాలను పండించడం జరిగింది. మంచి సినిమాను ఆదరించడానికి మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పగా ఆదరిస్తారని కోరుకుంటూ మరో వారం మరో సినిమా రివ్యూతో సైరా తెలుగు న్యూస్ టీవీ. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.